డాలస్లో ఎన్ఆర్ఐ వైసీపీ కార్యకర్తలు ఫ్యాక్షన్ హత్యలపై నిరసన వ్యక్తం చేశారు. పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకుపాడు నారాయణ రెడ్డి హత్య వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు. ఎన్ఆర్ఐ వైసీపీ నాయకులు డాలస్లో సమావేశమయ్యారు. పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి హత్య వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. దాదాపు 200 మంది కార్యకర్తలు ఫ్యాక్షన్ హత్యల వ్యతిరేక ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ హత్యల్ని మరియు సోషల్ మీడియాలో రాస్తున్నటువంటి రాతలకి భయపడి అరెస్ట్ చేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీలని కార్యకర్తలని రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాగా ఫ్యాక్షన్ ఎగదోసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలని భౌతికంగా నిర్మూలించడం తగదు అని చెప్పేసి మేము టీడీపీ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మరి ఈ మధ్య జరిగినటువంటి హత్యను చూస్తే పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెరుకుపాడు నారాయణ రెడ్డిని దారుణంగా హతమార్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబిఐ చేత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐకి కేసును అప్పగించి మరి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వారికి శిక్ష పడేటట్టు చేయాలని చెప్పేసి మేము డల్లాస్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలనకు నిరసనగా దాదాపు 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు లీడర్స్ అందరము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇన్సిడెంట్ చూస్తే పత్తిపాడు ఇన్ఛార్జి నారాయణ రెడ్డి గారిని అతి కిరాతకంగా చాలా బాధాకరంగా జుగుప్సాకరంగా చంపారు. అది దాన్ని మేము ఇక్కడ అందరం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో ఆ విధంగా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని చంపించారు. చంద్రబాబు గెలిచినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో ఇండియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దామన్నారు. తీరా చూస్తే అది అవినీతిలో నెంబర్ 1 అయింది, హత్య రాజకీయాలు చేయడంలో నెంబర్ 1 అయింది. ఎలక్షన్లకు ముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ తీరా చూస్తే అది లోకేష్ బాబుకు మాత్రమే వచ్చింది. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లు అప్పుడు జగనన్న ఫ్యామిలీ మీద కానీ చాలా జుగుప్సాకరంగా అన్ని రకాలుగా చాలా బ్యాడ్గా దుష్ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఈ మధ్య చిన్న పోస్టులు పెట్టినందుకు ఇద్దరిని చాలా బాధాకరంగా వాళ్ళని జైల్లో కేసులు పెట్టి వాళ్ళని హింసిస్తున్నారు. దీన్ని మేము డాలస్ వైఎస్ఆర్సీపీ అందరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.